హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ గురించి తెలుసుకుందాం. సో ఈ టెంపుల్ ఎక్కడుందంటే కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉంది ఈ టెంపుల్. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, రాహుకేతు దోషాలు ఉన్న వారికి, కాలసర్ప దోషం ఉన్న వారికి, కుజదోషం ఉన్న వారికి, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటే కంపల్సరీగా మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని వారికి ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు కంపల్సరీ ఇక్కడ ఒకసారి దర్శించుకుని గట్టిగా మొక్కుంటే మీకు కంపల్సరీగా సంతానం అనేది కలుగుతుంది. అలాగే వివాహం కాని వారు కానీ, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కంపల్సరీ ఒకసారి ఈ టెంపుల్ దర్శించుకుంటే మీకు సమస్యలన్నీ కూడా తొందరగా తీరిపోతాయి. అయితే ఈ టెంపుల్లోకి మీరు ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మీకు నాగపొట్టు ఉంటుందండి. ఫస్ట్ ఆ నాగపొట్టుని మీరు దర్శించుకోవాలి. అక్కడ పాలతో అభిషేకం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత స్వామివారి పక్కనే రైట్ సైడ్ వల్లి అమ్మవారు ఉంటారు, లెఫ్ట్ సైడ్ దేవసేన అమ్మవారు ఉంటారు. సో వల్లి దేవసేన అంటాం కదా మనం. సో ఆ వల్లి దేవసేన అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీరు బయటకు వచ్చేస్తారు. టెంపుల్ బయట అన్నదాన కార్యక్రమం ఉంటుంది, నిత్య అన్నదానం జరుగుతుంది. సో మీరు అక్కడ లంచ్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఎవరైనా మొక్కుబడులు చెల్లించుకునే వాళ్ళు, ఎవరైనా తలనీలాలు కానీ లేదా చెవి పోగులు కుట్టిస్తారనమాట. చెవి కాళ్ళు, చిన్నపిల్లలకి ఎక్కువ చెవి కాళ్ళు కుట్టిస్తారు. సో అలాంటివన్నీ కూడా పక్కనే టీటీడీ కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ మీరు చెవి కాళ్ళు కానీ లేదా మొక్కుబడులు తలనీలాలు సమర్పించడం కానీ అవన్నీ చేసేయచ్చు. ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా నీట్గా బాగుంటాయి. సో అందుకని మీరు ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. తర్వాత ఈ టెంపుల్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం ఈ టెంపుల్లో వివాహం కాని వారు, సంతానం లేనివారు ఈ రెండింటికి చాలా ఫేమస్ టెంపుల్. సో మీరు ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్తో కనుక ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి. తర్వాత మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవి కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాం. లైక్ లోన్స్ గురించి కానీ, కోర్టు కేసెస్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఇలా అన్ని రకాల వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.